నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. మొత్తానికి తీన్మార్ మల్లన్న వ్యూహం సక్సెస్ అయింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని తూర్పారబట్టారు. ప్రతిరోజు కూడా మార్నింగ్ విత్ మల్లన్న అంటూ కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రావడానికి ఇండైరెక్ట్గా మల్లన్న పాత్ర అనేది స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటు వెళ్తుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. అదే జరిగింది. అది దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లన్నకు ఎమ్మెల్సీ ఇచ్చింది. మొత్తానికి తీన్మార్ మల్లన్న కాస్త ఎమ్మెల్సీ మల్లన్న అయ్యారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా పార్టీతో ఆయన దగ్గరగా ఉన్నారు, రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నారు. తర్వాత పరిస్థితులు ఉన్నట్టుండి మారిపోయాయి. ఎందుకు మల్లన్న ఇంత యాంటీ అయ్యారు, ఇంతలా బీసీలను భుజానెత్తుకున్నారనేది ఎవరికి అర్థం కాని ప్రశ్నగా ఉంది. కానీ మల్లన్నకి మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఈ ఎమ్మెల్సీ పదవి తీసుకుని ఉండిపోతే తను కూడా అందరూ ఎమ్మెల్యే లాగానే ఎమ్మెల్సీ లాగానే ఒక ప్రజాప్రతినిధిగా మాత్రమే ఉంటాడు. అలా కాకుండా బీసీలకు ప్రతినిధిగా మారితే ఖచ్చితంగా మరింతగా రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మల్లన్న రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకటి, రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడడం. అందులో భాగంగానే ఏకంగా బీసీలు భారీ బహిరంగ సభలో రెడ్లను టార్గెట్ చేస్తూ మనం పదాలు మాట్లాడుకోలేని పదాలు రెడ్ల గురించి మాట్లాడాడు. ఆ విధంగా ఎప్పుడైతే రెడ్లకు కోపం తెప్పించాడో అది ఒక ప్రధాన కారణంగా కనిపించింది బీసీలకు దగ్గర అవడం కోసం. ఆ తర్వాత రెండో ప్రధాన అంశం, ఎప్పుడైతే కులగణన సర్వే బయటకు వచ్చిందో ఆ సర్వేని తగులబెట్టాడు పబ్లిక్గా. ఎప్పుడైతే ఆ సర్వేని తగులబెట్టాడో అందులో ప్రధాన అయిన అంశం బీసీ ఓట్లు ఏవైతే ఉన్నాయో, బీసీ జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుగా చూపించింది ఈ పార్టీ అనేది ఫోకస్ చేశారు. కాబట్టి ఇలా బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతోంది, కుల గణన ద్వారా బీసీలను తక్కువ చేసి చూపించారు. దాదాపు 42 లక్షల మంది బీసీలను ఉన్నా కానీ లేనట్టుగా, వాళ్ళు చనిపోయినట్టుగా చూపించారు. అంతే స్థాయిలో ఓసీల ఓట్ బ్యాంకు 16 లక్షలు ఎలా పెరిగింది, ఓసీ జనాభా ఎలా పెరిగింది అంటూ కూడా ఓసీలకు వ్యతిరేకంగా బీసీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు మల్లన్న. ఇలా ఒకటి, రెడ్డి సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం, అధికార పార్టీ ముఖ్యంగా ఆ పార్టీ ముఖ్యమంత్రికి చెందిన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం, మరోపక్క బీసీలకు దగ్గర అవడం, ఈ రెండు ఏకకాలంలో చేస్తూ మల్లన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను కూడగట్టుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఇలా మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అది అందరికీ తెలిసిందే. ఈ నెల అంటే గత నెల ఫిబ్రవరి 5వ తేదీన షోకాజ్ నోటీస్ ఇచ్చింది. 12వ తేదీకి వివరణ ఇవ్వాలని చెప్పింది. కానీ 12వ తేదీ దాటిపోయినా కానీ మల్లన్న ఎక్కడా వివరణ ఇవ్వలేదు, వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే మెంటల్గా మల్లన్న ఫిక్స్ అయిపోయారు. తాను ఎట్టి పరిస్థితుల్లో వివరణ ఇవ్వకూడదు, షోకాజ్కి తన పార్టీ నుంచి పంపించి వేసినా, తన మీద సస్పెన్షన్ వేటు వేసినా కానీ సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఒక సంకేతాలు తీసుకెళ్లారు. అంతేకాదు షోకాజ్ తర్వాత కూడా మల్లన్న ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నాడు ప్రభుత్వాన్ని. కానీ మల్లన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను, పార్టీను కాదు అని. కానీ అవి ఎక్కడా పనిచేయలేదు. మొత్తానికి ఈరోజైతే మల్లన్నపై సస్పెన్షన్ వేటుపడింది. అయితే నెక్స్ట్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో మల్లన్న వ్యూహం ఏంటంటే, మల్లన్న ముందు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎలాగో రెడ్డి సామాజిక వర్గం కానీ ఓసీని కానీ వీళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాడు, బీసీలను దగ్గర చేసుకున్నాడు. కాబట్టి ఈ బీసీలను దగ్గర చేసుకున్న మల్లన్న దాదాపు 112 ఉప కులాలు ఉన్నాయి, బీసీ కులాలు. వీటన్నిటినీ సంఘటితం చేసి వీటికి నాయకత్వం వహించి ఒక పార్టీ పెట్టగలిగే ఆలోచన ఉంటే మల్లన్నకు అది సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే గతంలో కూడా ఈటెల రాజేంద్ర, అదేవిధంగా దేవేంద్ర గౌడ్ వంటి బీసీ నాయకులే ఆ సాహసం చేయలేకపోయారు. ఆ సాహసం మల్లన్న చేయగలడా? అలా చేస్తే ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది? ఒకవేళ అలా ముందుకు వెళ్ళాలంటే మల్లన్న ఏ విధంగా వెళ్ళగలడు? ఎందుకంటే దానికి ఆర్థిక బలం కావాలి, అంగబలం కావాలి. ఆ విధంగా ఒక పార్టీని నడిపి బీసీలంతా కూడా తన వైపు వచ్చేలా చేయగలగాలి. అది ఎంతవరకు మల్లన్న చేస్తారనేది చూడాలి. రెండో ఆప్షన్, ఎలాగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాము, సస్పెన్షన్ వేటు పడింది కాబట్టి ఈ 4 ఏళ్ళు కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల గురించి ఎండగడదాము, అది తనకు వ్యక్తిగతంగా మైలేజ్గా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా తన మీద బీసీల గురించి మాట్లాడాను కాబట్టే తనపై వేటు పడిందనే సింపతి ఉంటుంది. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా ఖచ్చితంగా బీసీల మద్దతు, ఎక్కువ శాతం ఓటర్ల మద్దతు తనకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరుతామనే భరోసా మల్లన్నకుంది. ఇలా రెండు ఆప్షన్లు మల్లన్న ముందున్నాయి. చూడాలి ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో మల్లన్న వ్యూహం అనేది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని దూషించి ఒక టార్గెట్గా పార్టీ నుంచి బయటకు వచ్చాడు మల్లన్న.
తన భవిష్యత్తు ఇలా ఉంటే కాదు, రాబోయే రోజుల్లో బీసీల బలమైన ఓట్ బ్యాంకుకి తాను ప్రతినిధిగా కావాలని నిర్ణయం తీసుకున్నాడు. అది ఎంతవరకు ఆ రూట్లో మల్లన్న ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూద్దాం. శేషు ఏబీపీ దేశం, హైదరాబాద్.